హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ గణేష్ వాల్మీకి, ఉమ్మడి వరంగల్ జిల్లా. చాలా రోజులు అవుతుంది, దాదాపు 20 రోజులు అవుతుంది మీ ముందుకు రాలేక, వీడియో అప్లోడ్ చేయలేక 20 రోజులు అవుతుంది. దీనికి ప్రధాన కారణం నా బద్ధకమే. సో నా లేజీతనం వల్ల వీడియోలు అయితే అప్లోడ్ చేయలేకపోయినా. ఇప్పుడు ఇక నుండి మాత్రం రెగ్యులర్గా వీడియోలు వస్తాయి, రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను, రెగ్యులర్గా మీ ముందుకు వస్తాను, మిమ్మల్ని కలుస్తాను. సో ఇప్పుడు కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పటికే 2800 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, మనకు జెన్యూన్ సబ్స్క్రైబర్లు. సో వీళ్ళతో పాటు మీరు కూడా కలిస్తే ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే మనది ఒక గొప్ప ఛానల్గా ముందుకు తీసుకుపోయేటట్టు చేస్తాను. సో ఈరోజు మీ ముందుకు చాలా రోజుల తర్వాత వచ్చాను. న్యూస్ హెడ్లైన్స్ అయితే మీకు ఇస్తాను ఇన్ఫర్మేషన్. ఇప్పటివరకు మీరు పేపర్ చూడకున్నా ఏం కాదు, ఈ వీడియో ఇంకొక 2 నిమిషాలు చూసినట్లయితే మనకు ఈరోజు పేపర్లో ఏమొచ్చినా మెయిన్ హెడ్డింగ్స్ అయితే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. సో ఈరోజు వచ్చే ముందు ఇక్కడ చూసిల్లు కదా ఫ్రెండ్స్, ఈ బస్కు బండ్ల చెట్టు అయితే ఇక్కడికి తీసుకురావడం కారణం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ వాతావరణం చూసిల్లు కదా, మనం చాలా రోజుల తర్వాత వాకింగ్ కూడా రావడం జరిగింది. ట్రాక్ కూడా చూసిల్లు కదా ఎట్లున్నదో. సో ఇంత మంచి నేచర్లా ఇట్లా వస్తుంటే ఏంటంటే, వాస్తవానికి ఈ పండ్లు చెట్టు కనవడం జరిగింది. దీనికి అన్ని పండ్లే ఉన్నాయి, బస్కు పండ్లు. వాస్తవానికి ఇన్ని పండ్లు ఉంటాయి, ఎందుకంటే పండు పండుతా అంటే మనం వచ్చి తింటాం కాబట్టి. చిన్నప్పుడు వీటి గురించి కొట్లాడుకునేది, అంటే ఈ కొమ్మ నాది, ఆ కొమ్మ నీది అని చెప్పేసి కొట్లాడుకొని మరీ ఏరుకునేది. సో మీకు అట్లాంటి ఏమైనా అనుభవం ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క మెయిన్ హెడ్లైన్స్ కనుక చూసుకున్నట్లయితే, కంగనా రనౌత్ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఆమె నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారినాయి. మరి ఎట్లా మారినాయంటే, ఆమె బంగ్లాదేశ్లో మొన్న బాగా అల్లర్లు జరిగి చాలామంది చచ్చిపోయి, అక్కడ షేక్ హసీనా ప్రధాని దిగిపోయి గవర్నమెంట్ అంతా కుప్పగూలిపోయింది కదా. సో అలాంటి పరిస్థితులు భారతదేశంలో బీజేపీ గవర్నమెంటు రైతు చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఇక్కడ రైతుల పేరిట అదే సేమ్ ఉద్యమం జరిగింది, సేమ్ అట్లనే అయ్యేది ఉండేది. కానీ బీజేపీ తీసుకున్న స్టాండ్ వల్ల అది జరగలేదు అని చెప్పేసి చేసిన వ్యాఖ్యలు కొన్ని అంటే వివాదాస్పదంగా తయారైనాయి. అంటే ఇక్కడ రైతులు ఉద్యమం చేసిళ్ళు కాబట్టి మీరు రైతులను బంగ్లాదేశు హింసతో పోల్స్తారా అనే కోణంలో ఈ ఒక వివాదాస్పదంగా మారడంతో బీజేపీ కూడా దీన్ని ఖండించడం జరిగింది. ఈ వాక్యాలు సరిగావని చెప్పేసి కంగనా రనౌత్ గారికి చెప్పడం జరిగింది. దాన్ని ఎక్స్ వేదికగా కూడా బీజేపీ పార్టీ పోస్టు చేయడం జరిగింది. దీంతోపాటు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక వేదిక మీద సివిల్స్ మెయిన్ ఎగ్జామ్కు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో తెలంగాణ నుంచి వెళ్ళి, వారికి ఈ సింగరేణి కంపెనీ ఇచ్చినటువంటి డబ్బుల నుంచి వెళ్ళి వాళ్ళ ప్రిపరేషన్ కోసం, అంటే మెయిన్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం మనిషికి 1 లక్ష రూపాయల చొప్పున 135 చెక్కులను పంచడం జరిగింది. ఆ వేదిక మీద అతను చేసిన కామెంట్ ఏంటంటే, ఈ నిరుద్యోగ సమస్య అనేది స్కిల్స్ లేకపోవడం వల్లనే ఎక్కువగా అవుతుంది. సో స్కిల్స్ నేర్చుకుంటే నిరుద్యోగ సమస్య అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ ఐటీఐ సెంటర్లను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా మారుస్తామని చెప్పేసి ఒక మంచి అంటే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే స్కిల్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటే నిరుద్యోగ సమస్య వాస్తవానికి ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్గా మారే అవకాశం ఉంటుంది. సో నిరుద్యోగం సమస్య కూడా తగ్గుతుంది. దీంతోపాటు నిన్న ఉక్రెయిన్ మీద రష్యా డ్రోన్లతో దాడి చేసింది. సో ఇది కూడా హాట్ టాపికే. ఎందుకంటే మనకు మొన్ననే మన భారత ప్రధాని ఉక్రెయిన్ సందర్శించడం జరిగింది. అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ల మధ్య వస్తున్నటువంటి ఈ యొక్క సమస్యను సామరస్యకంగా పరిష్కరించుకోవాలని చెప్పేసి మన భారత ప్రధాని గారు చెప్పడం జరిగింది. మరి అతడు కలిసి వచ్చిన కొద్ది కాలానికి, అంటే 2-3 రోజులకే మళ్ళీ రష్యా డ్రోన్లతో దాడి చేయడం అనేది ఒక హాట్ టాపిక్గా మారింది. దీంతోపాటు ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక రకమైన వైరస్ జ్వరం వస్తుందట. ఇది డెంగీ, టైఫాయిడ్, మలేరియా లెక్క విషయం, అంటే తీవ్రంగా ఉన్నాయట లక్షణాలు. టెస్ట్ చేస్తే ఇటు టైఫాయిడ్ తెలుస్తలేదట, డెంగీ తెలుస్తలేదట. మరి అక్కడ ఏమంటారంటే, ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోతులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి వైరస్ ఏమన్నా వచ్చిందా అనే కోణంలో అక్కడ చర్చ జరుగుతుంది. సో ఉమ్మడి ఆదిలాబాద్ మొత్తం మీద కూడా అదే విధంగా ఉన్నాయట. దాంతోపాటు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ న్యూస్ ఏంటంటే హైడ్రా. మరి ఈ హైడ్రాకు ఇప్పుడు అధిపతిగా రంగనాథ్ సార్ గారు ఉన్నాడు. మరి వాళ్ళందరూ కలిసి హైడ్రా పేరు మీద ఈ యొక్క బఫర్ జోన్లో కానీ ఇంకేదో జోన్ ఉంటాయట, అంటే ఈ చెరువు శిఖం మీద కట్టినటువంటి చెరువుకు దగ్గర, అంటే వాటిని డ్యామేజ్ అయ్యే విధంగా ఇబ్బంది అయ్యే కట్టడాలు కట్టితే వాటిని ఇప్పుడు కూల్చివేస్తారు. అది హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే అలాంటి కట్టడాలన్నీ కూడా మనకు ఈ సొసైటీలో ఉన్నటువంటి పెద్దలు
సొసైటీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళే కట్టుకోవడం వల్ల ఆ భవనాలను కూల్చివేయడం అనేది హాట్ టాపిక్గా మారింది. అయితే ఇది ఒక కోణం అయితే, ఈ భవనాల మీదనే గతంలో దాదాపు 900 ఫిర్యాదులు మనకు హైదరాబాద్ నగరపాలక సంస్థకు ఫిర్యాదులు అందినాయట. ఆ ఫిర్యాదులు అట్లనే పెండింగ్లు ఉన్నాయట. సో అవి అక్కడ పెండింగ్లు ఉండగానే ఇక్కడ ప్రభుత్వ విభాగానికి చెందిన మరొక సంస్థ హైడ్రా అనేది ఈ ఆ భవనాలను కూల్చేస్తుంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ ఉంది అన్నట్టు. ఇటు మహానగరపాలక సంస్థ హైదరాబాద్ పరిధి అంటే స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంది, ఇటు హైడ్రా స్టేట్ గవర్నమెంట్ పరిధి. అంటే ఒక విభాగం దగ్గర పెండింగ్లో ఉంటే మరొక విభాగం కూల్చేస్తుంది కాబట్టి అంటే పెండింగ్లో ఉంచుకున్న అధికారులు కొంచెం తర్జన భర్జన అవుతారు. ఎందుకంటే అంటే వాళ్ళు పని చేయలేదు కాబట్టి అది ఎఫెక్ట్ ఎట్లా పడుతుందని చెప్పేసి అది కూడా ఉన్నాయని చెప్పేసి మనకు ఈనాడు ప్రత్యేకంగా ప్రచురించింది. దీంతో పాటుగా మనకు అంటే ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి కానీ అదేవిధంగా చాలా కొన్ని మెయిన్ హెడ్డింగ్స్ అయితే రావడం జరిగింది. సో మళ్ళీ మంచి హెడ్లైన్స్తో రేపటి వార్తలతో రేపటి కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. అందరూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.